మై డియర్ స్టూడెంట్స్, 8వ తరగతి తెలుగు వాచకంలోని తెలుగు బాటలో 1వ పాఠం ఆంధ్ర వైభవం మనం చెప్పుకొని ఉన్నాము. ఇందులో మనం కవి పరిచయాలు, ఉద్దేశాలు, అదేవిధంగా ఈ యొక్క గేయం, ఆంధ్ర వైభవం గేయం చెప్పుకొని ఉన్నాం. సారాంశం కూడా మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు పార్ట్ 2లో ఆంధ్ర వైభవం ఇవి చేయండి, చూడండి, ఇవి చేయండి అనే దాంట్లో అవగాహన, ప్రతిస్పందన ఇచ్చున్నారు. ఇందులో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇందులో 1వ ప్రశ్న, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. మనం గేయాన్ని రాగయుక్తంగా పాడాలి. ఇదివరకు చెప్పుకొని ఉన్నాం కదా. ఎలా? పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతము, యుగ యుగముల నుండి బంగారు గంగ నిత్యడు గౌతమి నది, కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, హోయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. ఈ విధంగా మనం దాన్ని రాగయుక్తంగా గేయాన్ని పాడాలి. ఇక గేయం ద్వారా కవి ఏ విషయాలను చెప్పారు మీ మాటల్లో చెప్పండి. మనకు గేయం ద్వారా కవి ఏమేమి విషయాలు చెప్పారు? ఈ యొక్క నదులనేవి కృష్ణానది కానీ, గోదావరి నది కానీ, తుంగభద్రా నది, ఇవన్నీ శోభిల్లుతూ మనకి తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి అని చెప్పారు. అదేవిధంగా తెలుగు యోధులు ప్రతిభను గురించి, ఇక్కడ తెలుగు జెండా గౌరవం నిలిపినటువంటి గొప్ప సంఘటనల గురించి, మన దేశం నిండా పాడి పంటలు పొంగిపొర్లుతూ ఉండగా మన తెలుగు చరిత్ర అనేది ముందుకు సాగిపోతుందని తెలియజేశాడు. అదేవిధంగా కాకతీయుల యుద్ధంలో మెరిసినటువంటి తీరు రక్తాన్ని పొంగేలా చేయదా అని, రాణి రుద్రమ యుద్ధ నైపుణ్యం, అదేవిధంగా కొదమసింహంలా విజృంభించిన బాలచంద్రుని గురించి, ఇక తిక్కన కవిత్వంలో ఉండేటువంటి తెలుగుదనం గురించి, ఇక త్యాగయ్య కృతుల్లో రాళ్ళు కరిగించగల సంగీతం ఉందని, హంపి శిల్పాల్లో ఉండేటువంటి సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది అని, తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దిన కందుకూరి గారి గురించి, అదేవిధంగా గిడుగు వెంకటరామమూర్తి గారి గురించి, మనకు గురిజాడ గురించి, వీళ్ళంతా తెలుగు బిడ్డలు అని కవి తెలియజేశారు. ఇక ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, నీళ్లతో, పసిడి పంటలు, సిరి సంపదలు, సహజ వనరులతో అలరారుతుంది. స్వర్గంతో సమానంగా దాన్ని మనం మార్చుకుందాం, విజయ గీతాన్ని పాడుకుందాం అని కవి తెలియజేశాడు. ఇది మన సొంత మాటల్లో చెప్పాల్సింది. ఇక గేయంలో క్రింది పదాలను గుర్తించి 0
చుట్టండి. ఇక్కడ మనం మన రతనాల పంటలు, చరిత, వదరు, తారలు, సంపద, జయము, విజయం, వీటిని ఇక్కడ మనకు గేయంలో వచ్చినప్పుడు వీటిని మనం ఇక్కడ రౌండప్ చేయాలి. 0 అనేది చుట్టాలన్నమాట. ఇక్కడ మనకి ఉదాహరణకి ఒక పదం చూస్తే సంపద అనేది ఇచ్చి ఉన్నారు కదా. ఆ సంపద అనే పదం మనం చూసి ఇది సంపద ఉందా. ఈ సంపద అనే పదాన్ని పెన్సిల్తో రౌండ్గా మనం గుర్తించాలన్నమాట. ఇలా మనకి ఆ పదాలని ఈ యొక్క గేయంలో ఉండే వాటిని ఏం చెప్పి ఉన్నాడు, 0 చుట్టండి అని చెప్పారు. ఇక గేయం చదివి పట్టికలో సూచించిన విధంగా పదాలు అనేవి రాయండి. మనం గేయం చదివి 3 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు ఇక్కడ రాయాలన్నమాట. 3 అక్షర పదాలు అంటే మనకి గేయంలో చూడండి, పాడరా, కలిమి, తేజపు, తెలుగు, ఇవన్నీ 3 అక్షరాల పదాలు. ఇవి ఇక్కడ రాయాలి. ఇక 5 అక్షరాల పదాలు అన్నారు. 5 అక్షరాల పదాలు చూడండి, 5 అక్షరాలు వచ్చేటువంటి పదాలు: తెలుగు జెండా 5 అక్షరాలు, వీర గాథలు, దేశముండగా, సాగి పోదము, ఇవన్నీ కూడా 5 అక్షరాల పదాలు. వీటిని మనం పొంగజేయదా, ఈ పదాలని ఇక్కడ 5 అక్షరాల కింద ఈ పట్టికలో 5 అక్షరాల పదాల కింద రాయాలి. ఇక ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరము అంటే ఏ యొక్క అక్షరానికి ఆ ఒత్తు వచ్చిన అక్షరాలని, ఆ పదాలని మనం ఇక్కడ రాయాలి. చూడండి, మన గేయంలో ద్విత్వాక్షర పదాలు ఏమొచ్చున్నాయి. దివ్య, వాకి యావత్తిచ్చింది, ఇది సంయుక్తం. ద్విత్వాక్షరం అంటే యుగమ్ములు, మాకి మా ఒత్తి వచ్చింది కాబట్టి యుగమ్ముల, ఇది మనం రాయాలి. ఎక్కడ రాయాలి? ద్విత్వాక్షర పదం కింద. ఇక్కడ ద్విత్వాక్షరం ఇచ్చున్నారు కదా, ఇక్కడ యుగమ్ముల. తర్వాత మేని రక్తం. మేని రక్తం అనేది సంయుక్తాక్షరం కింద వస్తుంది. ఇక యుద్ధ పటిమ అనేది ద్విత్వాక్షరం, దాకి దావత్తు వచ్చింది కాబట్టి. ఇక తిక్క నార్యుని, ఇక్కడ తిక్క అనేది కాకి కావత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. నార్యుని అనే దగ్గర మళ్ళీ యావత్తు వచ్చింది, అది సంయుక్తాక్షరం వస్తుంది. తిక్కన రాసుకోవాలి మనం. తర్వాత తెనుగు తల్లి, లాకి లావత్తు వచ్చింది. తేజరిల్లిన, అదేవిధంగా చాటి చెప్పిన, ఇవన్నీ కూడా అప్ప రాయుడు, ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. ఇవి మనం ఈ యొక్క పట్టికలో ఈ ద్విత్వాక్షర పదాల కింద రాయాలి. తర్వాత సంయుక్తాక్షర పదాలు. ఇందాక మనం కొన్ని పదాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక ఒత్తుకి వేరే ఒత్తు వచ్చి చేరిన పదాలు. గూర్పును,
అదేవిధంగా కృష్ణ వేణి, షాకి నావొత్తుచుంది. గూర్చెను. ఇక ఖడ్గ తేజము, రుద్రమా, బాలచంద్రుని దాకి రావొత్తుచుంది. భరతనాట్యపు, స్వర్గ తుల్యము. ఈ పదాలని మనం ఇక్కడ సంయుక్తాక్షర పదాలు అనే వాటి దగ్గర రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ కింద గేయం ఆధారంగా క్రింది పట్టికను పూరించండి అని ఇచ్చున్నారు. నదుల పేర్లు, కృష్ణానది ఉదాహరణ ఇచ్చున్నారు. వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రాస పదాలు. ఇవి మనం ఈ పట్టికలో రాయాలి. చూద్దాం. మొదట మనకి నదుల పేర్లు ఇచ్చున్నారు కదా, చూడండి ఏమేమి నదులు ఇచ్చున్నారు మనకి అనేది చూస్తే గౌతమి నది, కృష్ణా నది, అదేవిధంగా తుంగభద్రా నది. నదుల పేర్లు అవి రాయాలి. ఎక్కడ? ఈ పట్టికలో నదుల పేర్ల కింద. ఇక వ్యక్తుల పేర్లు అనేవి చూద్దాం. ఎవరెవరి పేర్లు వచ్చున్నాయి వ్యక్తుల పేర్లు. బాలచంద్రుడు, రుద్రమ్మ, త్యాగయ్య, తిక్కన్న, కందుకూరి వీరేశలింగం గారు, గిడుగు వెంకటరామూర్తి గారి గురించి, గురిజాడ అప్పారావు గారి పేర్లు ఇచ్చున్నారు. కాబట్టి ఈ పేర్లు అనేవి మనం ఇక్కడ పట్టికలో వ్యక్తుల పేర్ల కింద రాయాలి. ప్రాస పదాలు అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. పంట, జలము, పంట, వంట, తెలుగు, వెలుగు, గిడుగు, పిడుగు. ఇవి మనం ఇక్కడ ప్రాస పదాల కింద రాసుకోవాలి. ఇక పాఠం ఆధారంగా ప్రాస పదాలను రాయండి. పంట, వంట, గంట, జంట, మంట. ఇలా మనం వీటిని రాసుకుంటూ ప్రాస పదాలు పోవాలి. జలము, బలము, కలము, పొలము, తెలుగు, వెలుగు, మెలుగు, కలుగు, అదేవిధంగా గిడుగు, పిడుగు, గొడుగు, తొడుగు. ఈ విధంగా ఈ యొక్క ఖాళీల్లో మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ గేయంలోని ఈ వ్యక్తులు తెలుగు జాతికి చేసిన సేవను ఒక వాక్యంలో రాయండి. కందుకూరి వీరేశలింగం గారి గురించి, గిడుగు రామమూర్తి, గుర్జాడ అప్పారావు, త్యాగరాజు. చూడండి వీళ్ళు ఏం చేశారు మనం చెప్పుకున్నాం కదా. త్యాగయ్య కృతులు తెలుగులో త్యాగయ్య కీర్తనలు రాశారు. రాళ్ళు కరిగించగల సంగీతం త్యాగయ్య కీర్తనలో ఉంది. అదేవిధంగా తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దాడు కందుకూరి. గిడుగు వెంకటరామమూర్తి గారి గురించి ఏమిచ్చారంటే ప్రజల భాష కొరకు ఊపిరిలూదినటువంటి వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి గారు.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చాటి చెప్పినటువంటి వ్యక్తి గురుజాడ వెంకట అప్పారావు గారు అని మనం వాళ్ళ గురించి ఇక్కడ ఈ ఖాళీల్లో రాయాలి. నలుగురు గురించి. ఇక క్రింది వాక్యాలు చదవండి. ఈ భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. ఈ వాక్యాలు చదివి భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి మనం ఇక్కడ రాయాలి. తిక్కన కవిత్వంలో తెలుగు భాష తేనెలొలికింది. దీన్ని మనం గేయంలో చూసి రాయాలన్నమాట. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోనా. ఈ యొక్క వాక్యాన్ని, ఈ పాదాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ ఈ ఖాళీల్లో రాయాలి. అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి అనేటువంటి భావం గలది చూడండి. పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశం ఉండగా అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ రాయాలి మనం ఈ ఖాళీలో. ఇక గురుజాడ దేశం అంటే మనుషులని చాటి చెప్పాడు. ఈ యొక్క ఖాళీలో మనం దేశం అంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పరాయుడు అనేటువంటి ఈ వాక్యాన్ని ఇక్కడ రాయాలి. ఇక గోదావరి తరతరాల నుండి మధుర జలాన్ని ఇస్తుంది. ఇది గేయంలో మనం చూస్తే గోదావరి నది గురించి. మొదటిది, యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది అనేది రాయాలన్నమాట. ఇక్కడ గోదావరి తరతరాల నుండి మధుర జలాన్ని ఇస్తుంది అనే వాక్యానికి. తర్వాత క్రింది పేరాను చదివి ఇచ్చిన పట్టికను పూరించండి అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సుస్యశ్యామలం చేసే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి మొదలైన నదులు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులు. విశాలమైన తూర్పు కనుమలు ఆంధ్ర రాష్ట్రానికి హరితహారమై నిలిచాయి. అరకులోయ, బెలూమ్ గుహలు, హార్సిలీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలకొండ మన విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, వడ్డాది పాపయ్య మొదలైన వారు తమ కుంచెతో చిత్రకళకు జీవం పోశారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక మొదలైన
రంగాలలో అభివృద్ధిని సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించింది. ఈ పేరాను మనం చదివాం కదా. తర్వాత పట్టికలో మనం చదివిన విషయాల్ని పూరించాలి. నదులు, ఏమేమి నదులు ఇక్కడ వచ్చాయి మనకి ఈ పేరాలో అనేది మనం గమనిస్తే, గోదావరి నది, కృష్ణానది, తుంగభద్రా నది, వంశధార, నాగావళి, పెన్నా, చిత్రావతి. ఈ నదుల పేర్లు ఇక్కడ రాయాలి నదుల కింద. తర్వాత పర్యాటక స్థలాలు. పర్యాటక స్థలాలు ఈ పేరాలో ఏమేమి వచ్చున్నాయి మనకి చూడండి. అరకులోయ, బెలూమ్ గుహలు, హార్సిలీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలయ కొండ. ఇవి మనం రాయాలి ఇక్కడ పర్యాటక స్థలాల కింద. చిత్రకారులు, వాళ్ళ పేర్లు ఇక్కడ రాయాలి మనం. ఎవరెవరు చిత్రకారులు? అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. వీళ్ళ పేర్లు మనం ఈ పట్టికలో రాయాలి చిత్రకారుల కింద. ఇక తర్వాత క్రింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి అని ఇచ్చారు. మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం. సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ సంగీతం. ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి వికాసంలో సంగీత సాహిత్యాలు రెండు మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందించాయి. నన్నయాదుల వంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేం. అన్నమాచార్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు లేకుండా మన సంగీత సంస్కృతిని స్మరించలేం. సాహిత్యం మనోమయ, విజ్ఞానమయ కోశాలను మేల్కొల్పితే సంగీతం ప్రాణమయ, ఆనందమయ కోశాలను చైతన్యవంతం చేస్తుంది. ఇక్కడ మనకి ప్రశ్నలు అనేవి తయారు చేయమని ఇచ్చున్నారు. ఏ విధంగా ప్రశ్నలు తయారు చేయాలంటే, మనిషిని సంస్కరించే ప్రక్రియ ఏది అని ప్రశ్న రాయాలి. అదేవిధంగా సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ ఏమిటి అనే ప్రశ్న రాయాలి. సంస్కృతి వికాసంలో ఏ రెండు మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందిస్తాయి ప్రశ్న. అదేవిధంగా నన్నయాదులు వంటి కవులు లేకుండా మనం ఏమి ఊహించలేము అంటే తెలుగు సాహిత్యాన్ని ఊహించలేము. వాగ్గేయకారులు ఎవరు అని ఈ ప్రశ్నలు మనం ఇక్కడ ఈ 4 ప్రశ్నలు ఇక్కడ రాయాలి. ఇక చివర క్రింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. చూడండి, నది చిత్రం ఇచ్చున్నారు. గోదావరి కృష్ణమ్మలు కవిత. గోదావరి కృష్ణమ్మలు గొప్పింటతో బుట్టువులు, ఆంధ్రావని సోవిల్లడు అన్నపూర్ణ విశాలాక్షులు, పుట్టు చోటు మెట్టు చోటు పుణ్యభూమి గణ్యభూమి. సింగారము కొలువగా బంగారము పండులులే, సంస్కృతి ఇట వాగగట్టి సాగినదిక వాహినిగా నటించను మోహినిగా. కందుకూరి రామభద్రరావు గారు రాసినటువంటి కవిత. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చున్నారు, వీటికి జవాబులు రాయాలి.
కవితలో ఉన్న నదుల పేర్లు రాయండి. ఏమేమి నదులు ఉన్నాయి? గోదావరి, కృష్ణానది, అదేవిధంగా ఆ 2 నదుల పేర్లు ఉన్నాయి. అవి రాయాలి. తర్వాత రెండవ ప్రశ్న, తోడబుట్టిన వాళ్ళు అనే అర్థాన్నిచ్చే పదం ఏది? ఇక్కడ మనకి తోడబుట్టిన వాళ్ళు, తోబుట్టువులు, తోబుట్టువులు ఉంది కదా, ఇది రాయాలన్నమాట. ఇక్కడ రెండవ ప్రశ్నకి జవాబు. పంటలను కవి దేనితో పోల్చాడు? పంటలను కవి దేనితో పోల్చాడు? చూడండి. బంగారము పండును బంగారంతో పోల్చాడు. ఇక వాహిని అంటే అర్థము ఏమిటి? వాహిని అంటే ప్రవహించేది, నది. ఇక పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఆంధ్ర వైభవం గేయం ఉద్దేశాన్ని రాయండి. పాఠం యొక్క ఉద్దేశం మనం మొట్టమొదట చెప్పుకున్నాం కదా, ఇది. ఈ ఉద్దేశాన్ని మీరు రాయాలన్నమాట. ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక మనం తర్వాత పార్ట్లో మిగతా ప్రశ్నలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. మీ మురళి.